నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. పిఠాపురంలో జనసేనాని పవన్ కళ్యాణ్ని ఓడించడానికి వైసీపీ అన్ని రకాల ప్రయత్నాలు చేసింది. సో అన్ని కుట్రలు పండిందని చెప్పి మన వార్తల్లో విన్నాం చాలాసార్లు. మరి ఇప్పుడు జనసేన కార్యకర్త ఎవరైతే ఉన్నారో ఆయన ఒక కార్యకర్త రోడ్డు ప్రమాదంలో మృతి చెందితే పవన్ కళ్యాణ్ ఇమీడియట్గా స్పందించి ₹1,00,000 కూడా సాయం చేశారు. అంతేకాకుండా సాటి నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆయనకు అండగా నిలవాలని కూడా పిలుపునిచ్చారని చెప్పి అంటున్నారు. ఈ దెబ్బతో అక్కడ ఉన్నటువంటి వైసీపీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో వంగ గీత, ఆవిడకి షాక్ తగిలింది అని అంటున్నారు. మరి ఎలా తగిలింది, అసలు ఏం జరిగింది? ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే. నమస్కారం మా సౌజన్య, మన వీక్షకులు కూడా నమస్కారం. పిఠాపురంలో జనసేనాని పవన్ కళ్యాణ్ని ఓడించడానికి వైసీపీ అన్ని రకాల ప్రయత్నాలు చేసింది అని మనందరం విన్నాం వార్తల్లో వాటిల్లో. సో చాలా కుట్రలు కూడా పన్నారు, రౌడీ షీటర్లు కూడా దింపారు పిఠాపురంలోకి. 1000 మంది దాకా 100 మంది దాకా అని కూడా అన్నారు. సో వాటన్నిటిని పక్కన పెడితే జనసేన కార్యకర్త ఒక ఆయన రోడ్డు ప్రమాదంలో మృతి చెందితే ఇమ్మీడియట్గా పవన్ కళ్యాణ్ స్పందించడమే కాకుండా ఆయన ₹1,00,000 సాయం కూడా చేశారు. అండ్ సాటి నేతలందరికీ కూడా అండగా నిలవాలని కూడా పిలుపునిచ్చారని అంటున్నారు. అండ్ ఈ దెబ్బతో వైసీపీ అభ్యర్థి వంగా గీతకి షాక్ తగిలింది అంటున్నారు. సో అసలు ఏం జరిగింది అంటారు? ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని వీళ్ళని టార్గెట్గా చేశారమ్మా. ఈ నియోజకవర్గాల్లో వీళ్ళని ఎట్టి పరిస్థితుల్లోనూ ఓడించాలి, అసెంబ్లీలోకి రానివ్వకూడదు అనేది వాళ్ళ మెయిన్ టార్గెట్. దీనికోసం ఎలాంటి వ్యూహం అయినా చేయండి, ఎలాంటి ప్రచారం అయినా చేయండి, ఎలాంటి అసత్యాలైనా ప్రచారం చేయండి, ఎలాంటి ఆపోహలైనా సృష్టించండి, వాళ్ళ మీద వ్యతిరేకత తీసుకురావాలి ప్రజల్లో, ఆ నియోజకవర్గాల్లో. ఇందుకోసం అల్లర్లైనా సృష్టించడానికి కూడా సిద్ధంగా ఉండటం కోసం మీరు అన్నట్టు పులివెందుల ఏరియా నుంచి, కడప జిల్లా నుంచి కూడా కొంతమంది రౌడీ షీటర్స్ని పిఠాపురం కూడా తీసుకొచ్చారని కూడా ప్రచారం జరిగింది. దాంతో కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి పవన్ కళ్యాణ్ గారు కూడా రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడంతో అక్కడ పోలీసు బందోబస్తు కూడా పెంచారు. తర్వాత తెలుగుదేశం కార్యకర్తలు, ఇతర జనసేన సైనికుల్ని, తర్వాత బీజేపీ కార్యకర్తలను కూడా అలర్ట్ చేశారు. వీళ్ళ మీద ఇట్లాంటి సంఘటనలు జరుగుతాయి, అలర్ట్గా ఉండమని. దీంతో ఎక్కడికక్కడ గ్రామస్తులు కూడా కొంతవరకు అలర్ట్గా అయ్యారు. ఎందుకంటే ఇలాంటి హింస మన గ్రామాల్లో కనుక జరిగితే ఏ పోలీస్ ఫైరింగ్లు రాక కూడా వెళ్తుంది. కాబట్టి మనందరం కూడా అలర్ట్గా ఉండి ఎవరు కొత్త వాళ్ళు గ్రామాల్లో పోలింగ్ కేంద్రాల దగ్గర కనపడినా వెంటనే పోలీసులకి ఇన్ఫామ్ చేయాలి, అవసరమైతే మనమే పట్టుకుని పోలీసులకు అప్పగిద్దాం అనే దానికి వచ్చారు. అలా అంతటి ప్లానింగ్ జరిగింది. తర్వాత డబ్బుగాను బాగా జరిగింది, మద్యం కూడా బాగా ఏరులై పారింది. వీటన్నిటికి తోడు తర్వాత ప్రచారం కూడా చంద్రబాబు నాయుడు గారు, తర్వాత ప్రధానమంత్రి ఇవన్నీ కూడా అక్కడ కూడా రావడం. పిఠాపురం కూడా వచ్చారా, లేకపోతే ఈస్ట్ గోదావరిలో రాజమండ్రికి అక్కడ వచ్చారు? అవునండి, అనకాపల్లి ఇవన్నీ వచ్చారు. అప్పుడు కూడా మళ్ళీ ఊపు వచ్చింది అన్నప్పుడు వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా చివరి దశలో మళ్ళీ వంగా గీత గారు పిలిపించుకుంది. వంగా గీత గారిని నేను డిప్యూటీ చీఫ్ మినిస్టర్ చేసి పంపిస్తాను, మీరు ఎమ్మెల్యేగా గెలిపించి నా దగ్గరికి పంపించమని కూడా ఒక తాయిలం వదిలాడు. జగన్మోహన్ రెడ్డి గారి మంత్రివర్గంలో మంత్రిగా అయినా, ముఖ్యమంత్రిగా అయినా, ఉప ముఖ్యమంత్రి అయినా, ఎమ్మెల్యే అయినా అంతా ఒకటే. ఎవరికి ఇంటర్వ్యూ ఉండదు, ఎవరి మాటకి విలువ లేదు. కాబట్టి అది ప్రజలు కూడా పెద్ద పట్టించుకోవాలి. అప్పుడు ఏం చేశారంటే పవన్ గారికి బాగా వేవ్ కనపడుతుంది, యూత్లోనూ మహిళల్లోనూ ఎక్కువ. ఎవరిని అడిగినా పవన్ కళ్యాణ్ గెలుస్తాడని. అందువల్ల లోకల్ నాన్ లోకల్ తీసుకొచ్చారు. దాంతో ఈమె వంగ గీత లోకల్ కదా, అయితే వాళ్ళు కూడా కొంతమంది లోకల్, ఈఎంఐ కూడా లోకల్ కాదని కూడా తీసుకొస్తే ఆమె ఎమోషనల్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. నేను లోకల్ కాపాడటం ఏంటి, నా అంతిమ యాత్ర పిఠాపురంలోనే జరగాలి అని పెద్ద ఎమోషనల్ స్పీచ్ కూడా ఇచ్చింది. ఆయనేమో నేను డిప్యూటీ చీఫ్ మినిస్టర్ చేస్తాన్నాడు. ఈయన పవన్ కళ్యాణ్ గారికి లోకల్ నాన్ లోకల్ అనేది ఏముంటుంది? పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రం అంతటికీ చెందిన వ్యక్తిగా, నాయకుడిగా అందరికీ తెలుసు. పిఠాపురంలో ఆయన కూడా ఇల్లు కొనుక్కుని ఆ గృహప్రవేశం కూడా చేశాడు అక్కడ. కాబట్టి ఆయన మనకు అందుబాటులో ఉండడు, కార్యకర్తలకు కూడా అందుబాటులో, జన సైనికులకు కూడా ఉండడని కూడా చెప్పారు. కానీ అది అన్నింటినీ పట్టాపంచలు చేస్తే అదే టైంలో దురదృష్టవశాత్తు ఒక రోడ్డు ప్రమాదంలో కార్యకర్త చనిపోతే ఆయన వెంటనే స్పందించి ముందు ₹1,00,000 రిలీఫ్గా పంపించాడు. తర్వాత వాళ్ళ పార్టీ నాయకులను పంపించి ముందు అంత్యక్రియలు అవన్నీ చేయండి, కుటుంబానికి భరోసాగా ఉండండి, మీరు
కూడా కొంత కాంట్రిబ్యూట్ చేయండి, మళ్ళీ నేను కూడా వస్తాను ఎన్నికలు అవ్వగా నేను అని అంత ఆయన ఇక్కడం కాదు, స్టేట్లో ఎక్కడ జరిగినా స్పందిస్తాడు. తర్వాత ఆయన సినిమా విడుదలైనప్పుడు కటౌట్లు కట్టేటప్పుడు ఇలాంటప్పుడు ఏమైనా ఎలక్ట్రిక్యూషన్ జరిగి విద్యుద్ఘాతంతో చనిపోయినప్పుడు కూడా ఆయన భారీగా విరాళం ఇచ్చి కుటుంబాలను వెళ్ళి డైరెక్ట్గా పరామర్శ చేసి వచ్చిన వ్యక్తి. కాబట్టి ఇవన్నీ ఆయన కొత్త కాదు. ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఆయన్ని అడ్డుకోలేకపోయారు. చివరికి ఈ లోకల్ నాన్ లోకల్ ఇష్యూతో కొంత చేయాలని అయితే ఒక అడ్డుకట్ట వేయటానికి ప్రయత్నం అయితే చేశారు. అది కూడా ఫలించలేదనేది వాళ్ళకు కూడా అర్థమైపోయింది. ఇప్పుడు అరిచేతిని అడ్డు పెట్టి సూర్యకాంతిని ఆపలేరు అంటారు చూడండి అమ్మా. అట్లా పవన్ కళ్యాణ్ రాష్ట్ర వ్యాప్తంగా గెలిచినా గెలవకపోయినా ఆయన ఉద్దానంలో కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళ విషయంలో నిలబడ్డాడు, రైతుల విషయంలో నిలబడ్డాడు. ఎప్పుడైనా ప్రమాదవశాత్తు రైతులు ఎప్పుడైనా దుర్మరణం పాలైనప్పుడు వాళ్ళ కుటుంబాలను ఆదుకోవడానికి సొంత నిధులు వెచ్చిచ్చాడు. తర్వాత జన సైనికుల కుటుంబాల్లో ఏదైనా విషాదాలు జరిగినప్పుడు కూడా ఆయన స్పందించాడు. ఇట్లా వివిధ వృత్తులతోనూ ప్రజలతో కూడా ఏమైనా జరిగినప్పుడు స్పందించడం ద్వారా ఆయన రాష్ట్రానికి మొత్తం చెందిన వ్యక్తిగా పేరు పడింది. కానీ ఆయన ఒక నియోజకవర్గానికి అసలు ఆ మాటకు వస్తే నిజానికి ఆయన హైదరాబాదే ఎక్కువ ఉంటాడు గతంలో పోలీస్ చెప్పాలంటే. కానీ ఆయన మంగళగిరిలో ఆఫీసు కట్టుకున్నాడు, తర్వాత ఇల్లు కొనుక్కున్నాడు అక్కడే. ఆంధ్రప్రదేశ్లో కూడా ఉంటున్నాడు ఆయన ఎక్కువ కదా. కాబట్టి ఎప్పుడైనా సినిమా షూటింగ్లు వస్తే వస్తున్నాడు తప్ప అదర్వైజ్ అక్కడ కూడా అది పెద్ద పని చేయలేదమ్మా. ఎన్నో రకాల ప్రయత్నాలు చేసినా కూడా వంగా గీత గారి ప్రయత్నాలన్నీ విఫల ప్రయత్నాలు అయినాయి. ఎందుకంటే వంగా గీత గారి స్టేచర్ వేరు, పవన్ కళ్యాణ్ గారి స్టేచర్ వేరు. పవన్ కళ్యాణ్ గారు ఒక పార్టీ అధ్యక్షుడు, యూత్, గ్లామర్ ఉంది. తర్వాత బోల్డ్గా మాట్లాడగలడు, భారీగా సహాయం చేయగలడు పెద్ద మనసుతో. తర్వాత ఎటువంటి ప్రదేశానికైనా భేషజాలు లేకుండా వెళ్ళి రాగలడు. ఆయన దగ్గర అదొకటి ఉంది. గతంలో సినిమా యాక్టర్లాగా ఆయన వ్యవహరించడు. తను కూడా ఒక సాధారణ పౌరుల్లాగా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు కూడా వెంటనే స్పందించి అక్కడికి వెళ్ళడానికి ప్రయత్నిస్తే కూడా కోదాడ దగ్గర ఆపినా కూడా ఆయన అందరినీ పోలీసులను కూడా కాదని చెప్పి రాజమండ్రి చేరి అక్కడికే స్పాట్లో ఒక నిర్ణయం తీసుకుని మేము తెలుగుదేశం మేము ఒక కూటమిగా పోరాడతామని చెప్పేశాడు కదా. అట్లా ఏదైనా ఒక గట్టి నిర్ణయం క్విక్ అంటే త్వరితగతిన నిర్ణయం తీసుకోవటానికి పవన్ కళ్యాణ్ పెట్టింది పేరు. అది పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే ఇతర రాజకీయ నాయకుల్లాగా కుట్ర ఇవన్నీ ఆయనకి తెలియవు. ఏదుండా ప్రజలతో మమేకమై డైరెక్ట్గా మాట్లాడటమే ఆయనకు అలవాటు. కాబట్టి గీత గారు ఆయన్ని ఏదో ఎదురిచ్చి ఆమె గెలుస్తుంది అనేది ఒట్టి మాట. అది ఆమెకు అర్థమయ్యే ఇప్పుడు ఏదో ఇట్లాంటి కొత్త అంశాలన్నీ తెర మీదకి తీసుకొస్తుంది. అంటే పిఠాపురంలో యువత అంతా కూడా, అంటే యువతనే కాదు మొత్తం పిఠాపురం ప్రజలందరూ కూడా జనసేన వైపే ఉన్నారు అంటారా? ఎక్కువ శాతం వాళ్ళే ఉన్నారు. ఎందుకున్నారంటే కొంత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ విధానాలు, ఆయన అనుసరిస్తున్న వైఖరి కూడా జనాలకి విసుగు పుట్టింది. ప్రజలకు కలవకుండా అది ఎక్కడో హెలికాప్టర్లో తిరుగుతా పట్టాలు కట్టుకుని రావటం, తర్వాత ప్రజలను వేధించే కార్యక్రమాలు, తర్వాత ఇదేది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లాంటివి పెడితే ఇంతో అంతో ఒక 50 గజాల స్థలం 100 గజాల స్థలం కూడా ఉండాళ్ళకు కూడా ఇవాళ భయం పడుతుంది ఈ ప్రభుత్వం ఏం చేస్తానని. కాబట్టి వంగా గీత గారు కానీ లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నిసార్లు అక్కడికి వెళ్ళి ప్రచారం చేసినా పవన్ కళ్యాణ్ గారు గెలుపు అయితే సత్యజ్యం. ఈసారి ఆయన అసెంబ్లీలో అయితే ఎంటర్ అవుతున్నాడు. సో మరి పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఎంత మెజారిటీ గెలుస్తారో చూద్దామండి, అసలు ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ సో మచ్ దుర్గా కుమార్ గారు. థ్యాంక్ యూ అమ్మా సౌజన్య, మన వీక్షకులు కూడా నమస్కారం.